2 పాప్కార్న్స్ తీసుకున్నా, బాగా ఉడకపెట్టేసి ఉప్పేసి ఉడకపెట్టా. చాలా బాగుంటుంది చపాతీల కర్రీ. పాప్కార్న్స్, స్వీట్ పాప్కార్న్. 2 కట్టలు పాలాకు తీసుకున్నా. ఇలా వేడి నీళ్ళు బాయిల్ చేసుకోవాలి. ఉప్పు వేసుకొని పాలాకు వేసుకొని కొంచెం బాయిల్ అయిన తర్వాత చల్లనీళ్ళల్లో వేసేసుకొని వడగట్టుకోవాలి, చల్లారి పెట్టుకోవాలి. అప్పుడు గ్రీన్గా వస్తుంది. అలాగే కొట్టచ్చు, కానీ గ్రీన్గా రాదు. వాటర్లో వేసి చల్లనీళ్ళల్లో వేస్తే చాలా గ్రీన్గా వస్తుంది. చల్లనీళ్ళు తీసుకున్నాను, దాంట్లో ఈ వేడివేడిగా దీంట్లో వేసేస్తే చల్లబడిపోతుంది, చాలా గ్రీన్గా వస్తుంది. తర్వాత మిక్సీ పట్టుకోవాలి. కొంచెం పుదీనా కూడా వేస్తున్నా, అలాగే పచ్చిమిర్చి కూడా ఒక 5-6 రెబ్బలు వేస్తున్నా. కారం సరిపోతుంది ఈ పచ్చిమిర్చికి. ఉప్పు వేసేసి మిక్సీ పట్టుకుంటాను. ఇలా మిక్సీ కొట్టేసుకున్న మెత్తగా. పెనం పెట్టి 3 స్పూన్స్ ఆయిల్ వేసుకొని పుదీనా కొంచెం వేసుకున్నా, చాలా టేస్ట్ ఉంటుంది. నెక్స్ట్ ఆనియన్స్ వేసుకోవాలి. చిన్న సైజు 3 టమోటాస్ తీసుకొని మిక్సీ పట్టుకుంటున్నాను. టమోటా కూడా మిక్సీ పట్టేసుకున్నా. 1 స్పూన్ అల్లం పేస్ట్. ఇప్పుడు టమోటా మిక్సీ కొట్టుకున్నాం కదా, అది వేసుకుంటున్నా. బాగా వాటర్ అంతా ఎమరిపోయేదాకా ఉడికించుకోవాలి. దగ్గర అయిపోయిన తర్వాత పాలక్ మిక్సీ కొట్టుకున్నాం కదా, అది వేసేసుకోవాలి. స్వీట్ పాప్కార్న్ కూడా పక్కన ఉడకబెట్టుకున్నాం కదా, అవి కూడా వేసుకోవాలి. వన్ 2 స్పూన్ పెరుగు యాడ్ చేస్తున్నా, బాగుంటుంది. కొత్తిమీర వేసి గార్లిక్ చేసుకుంటున్నా. ఉప్పు కారం అన్నీ సరిపోతాయి. చిల్లీస్ వేసాం కదా, చాలా కారం సరిపోతుంది. ఎక్కువ కారం ఉంటే ఇది బాగుండదు. లో ఫ్లేమ్లో 15 మినిట్స్ ఉడికిన తర్వాత అయిపోతుంది. చాలా బాగుంటుంది. చపాతీ పరోటాలేకి బాగుంటుంది, చపాతీలేకి బాగుంటుంది. మా ఇంట్లో బీట్రూట్ చపాతీ, పాప్కార్న్ కర్రీ. బాయ్. లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఎలా ఉందో ట్రై చేసి కామెంట్ పెట్టండి. బాయ్.